కుంచుకున్నారో ఇప్పుడు ఈ దిల్ రూబాలో మన కిరణ్ అబ్బవరం గారు కూడా అంతకు మించిన క్రేజ్ ని సంపాదించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక రాజావారు రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం అండ్ అలానే ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తూ అండ్ ఇప్పుడు దిల్ రూబాలో సిద్ధుగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి కిరణ్ అబ్బవరం గారు అండ్ బొకే అందించవలసిందిగా రవి గారిని రాకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కిరణ్ అబ్బవరం గారికి. అండ్ అలానే టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రుక్సార్ థిలన్ గారు, ఖ్యాతి డావిసన్ గారు అండ్ అలానే డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం విశ్వ గారు అండ్ జాన్ విజయ్ గారు అండ్ అలానే సారేగామా టీం నుంచి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుధీర్ గారిని అండ్ అలానే డిఓపి గారిని అండ్ అలానే టీమ్ ఆఫ్ దిల్ రూబా అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కొరియోగ్రాఫర్స్ ఆఫ్ దిస్ ఫిలిం ఈశ్వర్ గారిని అండ్ అలానే జిత్తు మాస్టర్ని వేదిక మీద జాయిన్ అవ్వాలి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆనందంగా ఉంది, చాలా కలకలగా ఉంది అందరూ ఇంత ఉండేలా. విల్ స్టార్ట్ విత్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలామంది పెద్దలకి, అలాగే నన్ను ఇష్టపడే తమ్ముళ్ళు అనాలో ఫ్యాన్స్ అనాలో నాకు తెలియదు కానీ మీ అందరికీ థ్యాంక్ యూ. చాలా లేట్ అయినా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. నేను మాట్లాడే ముందు మన అనౌన్స్ చేశాం కదండి బైక్ గిఫ్ట్గా ఇస్తామని. ఆ బైక్ ఒక అతను గెలుచుకున్నాడు. ముందు అతనికి బైక్ ఇచ్చి మనం తర్వాత మాట్లాడతాం. అతని పేరు సారీ ఐ ఫర్గాట్. తన పేరు కర్నూల్ రామాంజనేయులు ఫ్రమ్ కర్నూల్. ప్లీజ్ కమ్, కంగ్రాచులేషన్స్. ఎక్కడ తను? సూపర్, కంగ్రాచులేషన్స్. మా టీం చాలామందిని చూశారండి. మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు వచ్చింది మొత్తం అంతా. అందులో ఒక 20 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో ఎందుకో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక లక్కీ డిప్ వేస్తే తన పేరు వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. తనకి ఈ బైక్ ఇవ్వడం, నాకు నిజంగా ఈ బైక్ అంటే చాలా ఇష్టం. ఈ బైక్ తనకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్. నేను మాట్లాడతావా ఏమన్నా? నమస్కారం అందరికీ. నేను మామూలుగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా బైక్ గిఫ్ట్ ఇస్తున్నారంటే మూవీ టీం వాళ్ళకి ఇస్తారేమో అని నేను బ్లైండ్గా వెళ్ళిపోయా. అందుకే నేను జస్ట్ ఒక 1 వీక్ కింద అన్నకు కామెంట్ చేశా, ఆ మూవీ టీంకి కామెంట్ చేశాను. నేను అనుకున్న స్క్రిప్టు అది ఒక 1 వీక్ తర్వాత నాకు నిన్న నైట్ మెసేజ్ వచ్చింది మూవీ టీం నుంచి. అన్న సాయన ఫోన్ చేశాను నాకు నిన్న, తమ్ముడు నువ్వు బైక్ గెలుచుకున్నావు తమ్ముడు, రేపు పొద్దున ఎలాగైనా నువ్వు పొద్దున హైదరాబాద్కి రావాల్సిందే, రేపు పొద్దున బయలుదేరు, సాయంత్రం ఈవెంట్ ఉందని చెప్పాడు. సో ఇక్కడికి వస్తే నేను మామూలుగా చూసుకోలేదు అన్నవారైతే. నిజంగా చెప్తున్నా, మధ్యాహ్నం ఫుల్గా భోజనం పెట్టాడు అన్న కిరణ్ అన్న, ఫుల్గా మాట్లాడాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందాకే ప్రొడ్యూసర్ సార్ చెప్పారు, ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రెస్ మీట్ దగ్గర నన్ను కొట్టండి అని మామూలుగా ప్రొడ్యూసర్ దగ్గర చెప్పాడు కదా. ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ సార్తో పాటు నన్ను కూడా కొట్టండి, ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. చూసారా ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఒక్కసారి ఇంకోసారి గట్టిగా ఓయ్ ఓయ్ ఓయ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఇటు నుంచి వేసుకెళ్ళిపోతావా? ఇటు నుంచి వేసుకెళ్ళిపో. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా టీం గురించి చాలాసార్లు మాట్లాడేశానండి, చాలా సందర్భాల్లో, ప్రెస్ మీట్లలో, ట్రైలర్ లాంచ్లో మొత్తం అంతా మాట్లాడేశాను. కొత్తగా చెప్పేదేం లేదు. చాలా కష్టపడ్డారు, 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎలా అయినా సరే ఈ సినిమాని చాలా మంచిగా బయటికి తీసుకురావాలని. దీనికి ముఖ్యంగా కారణమైన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను, ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ to be associated with Saregama. Saregama is coming into Telugu first. I'm so happy. Thank you sir, Well sir, Ashish sir and entire team of Saregama. They are so sweet. Yanta ante ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీథింగ్ దే ఆర్ లైక్
వీ వాంట్ సినిమా టు బీ గుడ్ సార్, వీ వాంట్ సినిమా టు బీ గుడ్, ఏమైనా చేద్దాం సార్ సినిమా కోసం అంతే, సపోర్ట్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా రవెన్న చాలా సందర్భాల్లో అండ్ ఇప్పటికీ చెప్తున్నా, ఈ సినిమా ఎవరి కోసం పెద్ద హిట్ అవ్వాలరా అంటే మా రవెన్న కోసం, మా డైరెక్టర్ కరుణ్ కోసం. వాళ్ళిద్దరూ 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎన్నో పడ్డారు, ఎన్నో టీజర్ బాగున్నప్పుడు, ట్రైలర్ బాగున్నప్పుడు ప్రశంసలు వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవమానాలు వచ్చాయి. వీటినన్నిటినీ దాటుకొని గట్టిగా నిలబడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. రవెన్న థ్యాంక్ యూ, ఇక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నది నేను నీకంటే చాలాసార్లు నన్ను పొగిడేసావన్నా మళ్ళీ రెండోసారి. అలాగే నా ఫ్రెండ్స్ అని చెప్పాలో లేకపోతే వాళ్ళు ఎవరినని చెప్పాలో, రండి సార్, ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడతాను కదా. రండి సార్, విశ్వాస్ భాయ్ రండి, సుధీర్, సతీష్ భాయ్ ఎక్కడ, సతీష్ భాయ్ సారీ అండి, కొంచెం వీళ్ళ గురించి మాట్లాడతాను, మా టీం గురించి. నేను నిన్న సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించింది. విశ్వాస్ భయ్య, సుధీర్ అండ్ సతీష్ భయ్య, నేను బ్లైండ్గా చెప్తున్నానండి, నేను ఎన్ని సినిమాలు చేసినా వీళ్ళ పేర్లు పోస్టర్ మీద ఉన్నాయి అని అంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, విశ్వాస్, సుధీర్ అండ్ సతీష్, వీళ్ళ పేర్లు నేను చేసే సినిమాల కింద పోస్టర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళ డిపార్ట్మెంట్, వీళ్ళ క్రాఫ్ట్ చేసేసి వెళ్ళిపోదాం అనేది పక్కన పెడితే, సార్ ఎక్కడి నుంచో వచ్చాం, ఊర్ల నుంచి వచ్చాం, సినిమా అంటే మనకు పిచ్చి, అలాంటి ఒక అవకాశం వచ్చింది, వదలొద్దు సార్ అని చెప్పి మాకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దాటినా ఆ అవుట్పుట్ని బెటర్ చేయడానికి ఎన్నో విధాలా ప్రయత్నించారు. ఒక్కోసారి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా సినిమాకి నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పటివరకు ఏ రోజు పలాంది కావాలని అడగలేదు. వీళ్ళు దే ఆర్ మై సపోర్ట్ సిస్టమ్, వీళ్ళు ఉన్నారంటే సార్ నేను చాలా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్, ఇప్పటివరకు నేను ఏ మగోడికి ముద్దు పెట్టలేదండి, ఏ మగోడికి ఇలా ముద్దు కూడా పంపలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను, శామ్ సార్ ఎక్కడ కూర్చోన్నారు చెన్నైలో అంటారు, 10 ముద్దులు సార్. ఫస్ట్ టైం నేను ఒక మగోడికి ముద్దు పెట్టడం మీకే. ఎందుకు అన్నది రేపు మీరు March 14 సినిమాలో చూస్తారు. నేను అంత సాధారణంగా చెప్పనండి, చిత్తకు కొట్టేశాడండి. మ్యూజిక్ లవర్స్ ఎవరన్నా ఉన్నా చెప్తున్నాను, శామ్ సిఎస్ గారి కోసం మీరు టికెట్ కొనుక్కోండి. నా కోసం కొనకపోయినా పర్లేదు, శామ్ సిఎస్ గారి కోసం టికెట్ కొనండి. థియేటర్లో బ్లాస్టే, మామూలుగా ఇవ్వలేదు. థ్యాంక్ యూ శామ్ సార్, ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ మీ. నేను 3 గంటలకి 4 గంటలకి నేను కరణ్ రోజు సార్ ఏదో కావాలంటే ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ కానీ అందరికీ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అలాగే మా ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వర్క్ చేశారు, చాలా విధంగా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవ్రీ క్రాఫ్ట్, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా సినిమాలో అందంగా ఉన్నాను అంటున్నారండి అందరూ, మరి దానికి కారణం హర్ష అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష అన్న, కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా హీరోయిన్స్ రుక్సర్ అండ్ క్యాతి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ సపోర్టివ్. ఇంక ఇవన్నీ పక్కన పెడితే అండి, అంటే ఏం మాట్లాడదాం, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాం, ఏదో లాస్ట్ ఈవెంట్లో ఏదో మాట్లాడాం, అయిపోయింది. ఈవెంట్లో ఏం మాట్లాడదామంటే నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదండి. టు బీ వెరీ హానెస్ట్, ఈ సినిమా ఈ క్యారెక్టర్, సిద్ధు క్యారెక్టర్ ఏంటంటే ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పదండి. వాడు ఏం చేసినా ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. నేను తిప్పి కొడితే ఇందాక మా డైరెక్టర్స్ గోపీలందరూ మాట్లాడుతూ నా ఏదో చూస్తుంటే 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందో అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 5 years అయిపోయింది, 10 సినిమాలు చేశాను, ఎంతో ప్రేమ పొందాను మీ దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా, నా ప్రీవియస్ సినిమా అయిపోయిన తర్వాత మీరు చూపించిన ప్రేమ కానీ, నన్ను ఓన్ చేసుకున్న విధానం కానీ, థ్యాంక్ యూ. ముగ్గురికి ఎప్పటికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ థింగ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వల్లనే నేను ఎక్కడున్నాను, మీరు నా పైన ఇచ్చింది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఐఎమ్ సో బ్లెస్డ్. తప్పకుండా ఎప్పుడు చెప్పే మాటే, మీరు నా పైన చూపించే ప్రేమని రోజు రోజుకి కష్టపడి ఇంకా ఎక్కువ పని చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ మీడియా, థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళందరికీ
చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అరే కిరణ్ కష్టపడుతున్నాడు, మంచిగా సపోర్ట్ చేయాలని ఎనీ ప్లాట్ఫామ్, లెట్ ఇట్ బి మెయిన్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవ్రీవేర్ మీడియాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, లెట్ ఇట్ బి ఒక చిన్న స్మాల్ మీమర్ అయినా కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ వీళ్ళని నా తమ్ముళ్ళు అనాలో, నా ఫ్యాన్స్ అనాలో ఎందుకు అన్నాను అంటే, థర్డ్ థింగ్, నేను రాజావారి రాణి గారు, నేను ఇంకా సినిమా తీయలేదు, నేను అసలు హీరోనే అవ్వలేదు. అప్పుడు నాతో పాటు ఒక 10-15 మంది ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు, నేను హీరో అవుతానని ఒక నమ్మకంతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు నాతోనే ఉన్నారు. ఆ 10 మంది కాస్త 100 మంది అయ్యారు, 100 మంది 1000 అయ్యారు, 1,00,000 అయ్యారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారో నాకు తెలియదు. ఐఎమ్ సో గ్లాడ్. మీ ప్రేమ, మీ అభిమానం ఏ రోజు కిరణ్ అన్న అని మీరు నాకు చూపిస్తుంటే ఐల్ బీ సో హ్యాపీ. అండ్ ఐఎమ్ సో, అంటే మీ గురించి ఎప్పుడన్నా తలుచుకుంటే నాకు ఎమోషనల్ అవుతాను. అందుకే ఎప్పుడు మీరు నా పైన చూపించే ప్రేమ మీరు గుర్తుపెట్టుకోండి. రోజు రోజుకి మీరు కాలర్ ఎత్తుకొని మీకు కిరణ్ అన్న ఫ్యాన్ రా అని చెప్పుకునేంత పై స్థాయికి నేనైతే మిమ్మల్ని గర్వపడేలానే చేస్తాను. ప్రతి ఒక్కరూ మీరు ప్రౌడ్గా రాబోయే రోజుల్లో నేను చేసే ప్రతి ఒక్క సినిమా, నేను పడే ప్రతి ఒక్క కష్టం ఖచ్చితంగా మీకోసమే. మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మీరు. అరే మా కిరణ్ అన్న మాకు చాలా బాగా చేశాడరా అని చెప్పి ప్రతి ఒక్కరికి, నాకు నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. మీలాంటి వాళ్ళని నేను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అదే సారీ థ్యాంక్స్ అన్నాను కదండి, అంటే 5 years అయిపోయింది, సినిమాలు చేసాం, అంత హ్యాపీగానే ఉంది. నాకు ఎప్పుడూ ఒకటి ఉండేదండి, అంటే నేను కృష్ణానగర్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం కలిసి, నాతో పాటు ఒక 50 మంది ఉండేవాళ్ళమండి. అందరం షార్ట్ ఫిల్మ్లు కలిసి చేసుకుందామని చెప్పి ఒక 50 మంది ఏదో వర్క్ చేయాలి. ఆ రోజు బవాచి దగ్గర కలిసేవాళ్ళం, ఆన్నే కబుర్లు పెట్టుకునేవాళ్ళం, గణపతి కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ కబుర్లు పెట్టుకునేవాళ్ళం. రోజు రోజుకి ఆ 50 మంది కాస్త 40 మంది అయిపోయేవాళ్ళు, 30 మంది అయిపోయేవాళ్ళు, 10 మంది అయిపోయేవాళ్ళు. ఈరోజు 2-3 కూడా లేరు. కారణం ఏంటి అంటే అవకాశం. బయట చాలామందికి ఇది కొంచెం నార్మల్గా అనిపించవచ్చు, నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. ప్రతి ఒక్క రూపాయి అన్నది చాలా కష్టం. మనం ఏదైనా జాబ్ చేయాలంటే హైదరాబాద్కి వచ్చి మేము ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తామంటే మన ఇంట్లో లేమనరు, హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకుంటారు. అదే మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు సినిమాలో అవకాశం కావాలి, మేము సినిమాలు చేద్దాము అని అనుకుంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఆర్ పేదవాడు అవ్వచ్చు, నేను వెళ్ళి సినిమాల్లో కష్టపడతానంటే ఎవరు ఒప్పుకోరు. అండ్ నెలకి 10,000 కూడా ఎవరు ఇవ్వరు. అది 5,000 అనండి, 10,000 కానీ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే సపోర్ట్ చేయరు. సినిమాలంటే ఎవరికి నమ్మకం లేదు. నేను నా జర్నీలో చాలామందిని చూశానండి, తిరిగి వెళ్ళిపోవడం, ఒక హోప్ లేక, అరే ఈడు అవ్వదులే, ఎందుకులే, ఎన్ని రోజులని కష్టపడతాంలే అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. నాకు ఎప్పుడూ ఉండేది, నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో తెలియదు, ఎంతవరకు వెళ్తానో తెలియదు. నేను ఏ రోజైనా సరే నేను గట్టిగా నిలబడితే నాకు వీలైంది నేను చెయ్యాలి. నాకు వీలైనంత, నేను ఇప్పుడు ఇంకా చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాను, కానీ నాకు వీలైనంత నేను ఎంతో చెయ్యాలి. యాజ్ ఏ మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ చేసేశారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారు, ఒకరి పేరు కాదు, అందరూ చాలా వాళ్ళకి తగినంత పెద్ద స్థాయిలో చాలా హెల్ప్ అంతా చేసిండొచ్చు. నాకు తగినంత చిన్నగా నేను ఆ కష్టాలన్నీ చూశాను, దగ్గర నుంచి చూశాను. కాబట్టి నేను ఈరోజు మీరందరూ చూపించిన ప్రేమ వల్ల నాకు వీలైనంత స్థానంలో నేనైతే కొంచెం పర్లేదండి, బాగానే ఉన్నాను. నేను అదే అనుకున్నానండి, ఈ రోజు నుంచి మీకు నేను ఈ స్టేజ్ మీదుగా నేను మాట ఇస్తున్నాను. ఫుడ్ కావచ్చు, స్టే కావచ్చు, లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ కావాల్సిన విశేషాలు ఏదైనా కావచ్చు, ఒక 10 మందికి ఈ రోజుకి నా శక్తికి నేను ఒక 10 మందిని చూసుకోగలను. దేవుడు పుణ్యాన్ని ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకొక 100 మందిని, 1000 మందిని, ఎంతమందినైనా నా శక్తికి తగ్గట్టు. యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా సినిమా అంటే పిచ్చుండి నేను సినిమాలో ఎదగాలనుకుంటున్నాను, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు అంటే ఒక 10 మందికి బేసిక్ నీడ్స్ అయితే నేను చూసుకుంటానండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను అక్కడి నుంచి అది చూసొచ్చాను. ఎందుకు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు, అరే కృష్ణానగర్లో మేము స్టార్ట్ అయిన ఒక 50 మంది ఈరోజు 2 కూడా ఎందుకు లేరు అని అంటే, హోప్ లేక, డబ్బులు లేక, ఇక్కడ పీజీకి డబ్బులు కట్టుకోలేక, తినడానికి డబ్బులు లేక వెనకాలకి వెళ్ళిపోతున్నారు. నా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నాను. అదంతా చూసి ఈరోజు నేను కూడా ఏదో ఒకటి చేయకన్నా, నా పాటికి నేను ఏదో ఈరోజు ఉన్నాయి కదా అని చెప్పి నా పాటికి నేను హెచ్చులు వేసుకుంటూ తిరిగితే మంచిది కాదు, నేను చేయాలనుకుంటున్నానండి. ఈ స్టేజ్ పరంగా మీకు చెప్తున్నాను.
నేను చెప్పిన మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. అది ఎవరు ఎలా అన్నది ప్రాసెస్లో తెలుస్తుంది, మా వాళ్ళు చెప్తారు, నిర్ణయిస్తారు. అండ్ ఐ హోప్ సినిమాల్లోకి ఎవరన్నా రావాలి అని అంటే దయచేసి ప్లీజ్ కమ్, న్యూ టాలెంట్ రావాలి. ఇందాక కొత్త డైరెక్టర్లు, నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీస్ లేవండి. నాకు ఏ ఇన్సెక్యూరిటీ లేదు. నా మార్కెట్ పెరిగిపోవాలి, నేను పెద్ద స్టార్ అయిపోవాలి, నేను ఇంత వెళ్ళిపోవాలి, ఆ కాంబినేషన్లు చేస్తే నాకు ఇంత మార్కెట్ పెరిగిపోతున్నాను, ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు. ఎంత వీలైతే అంత కొత్త మందితో నేను సినిమాలు చేస్తున్నాను. వీలైనంత 50, 60, 70 మంది కొత్త డైరెక్టర్లు నాతో వస్తే విల్ బీ సో హ్యాపీ. ప్రతి సినిమాకి నేను 40 నుంచి 50 మంది కొత్త వాళ్ళని నా సినిమాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రాసెస్లో ప్రతి ఒక్క సినిమాలో జరుగుతుంది. ఎందుకంటే కొత్త టాలెంట్ రావాలి, కొత్త వాళ్ళు రావాలి. నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. మేబీ నాకు అవకాశం రావచ్చు, అదృష్టం ఉండొచ్చు, లేకపోతే నాకు కష్టమైంది చేదైనా కానీ నాకన్నా టాలెంట్ ఉండే వాళ్ళు బయట ఉండొచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఫిలిం మేకర్ హూ కేమ్ ఫ్రమ్ విలేజెస్, లైక్ వెరీ నార్మల్ రూటెడ్ విలేజెస్, హోప్ లేక తిరిగి వెనక్కి వెళ్ళొద్దండి. ఈరోజు నాదైతే రేపు మీదే. కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి నేను చెప్తున్నాను, అది చిన్న ఇక్కడికి వచ్చి ఒక రైటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ తిరిగి వెళ్ళొద్దండి. మీ కళను నిజం చేసుకోండి. ఆ ఆనందం ఏంటో ఇప్పుడు నేను చూస్తున్నాను. తిరిగి వేరే పని మనం ఎన్ని కోట్లు సంపాదించినాడు మనకు ఆనందం దొరకదు. సినిమా ఇచ్చే పిచ్చి వేరు. మీకు కష్టమైనా సరే ఇక్కడ నిలబడండి, ఇక్కడే ఉండండి. నాకు తెలుసు, నాకు వీలైనంత చిన్న సపోర్ట్ నేను చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ యాక్సెప్ట్ ఇట్. అండ్ మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రూబా విషయంలో ఒక నెల రోజుల క్రితం అరే ఏంటి సినిమా చూద్దాం, ఏంటి పరిస్థితి అనుకున్న మాట వాస్తవమే. ఎలా వెళ్తుంది ఏంటి, ఏదో పడింది, ఏదో బాగా రెస్పాన్స్ అది వచ్చింది, తర్వాత వస్తుంది. కొంతమంది మార్కెట్లో అరే ముందు చేసేసిన సినిమా కదా, ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న చర్చలు. నా ఫ్రెండ్స్ కూడా ఏంట్రా ముందు సినిమా కదా, ఏదైనా బ్యాక్లాగ్ కింద పడుతుంది, అది ఇదని చర్చలు. బట్ నేను చెప్తున్నానండి, వీళ్ళందరూ 14th సినిమా అంటున్నారు. 14th కాదండి, 13th ఈవినింగ్ నేను ప్రీమియర్స్తో మేము ముందుకు వస్తున్నాను. మీరు ఎంత వీలైతే అంత, మేబీ మీకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ దిల్రూబా మీద ఎంత ఉన్నాయో నాకు తెలీదు. విత్ ద సపోర్ట్ ఆఫ్ మై స్ట్రాంగ్ టీమ్ మేము పుల్ ఆఫ్ చేసామండి దిల్రూబా సినిమాని. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీ 2 గంటల 25 నిమిషాల టైంని మేము వేస్ట్ చేయం. మీ హోలీ పండగ దిల్రూబా థియేటర్స్లోనే వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి. సినిమా సినిమాలో కంటెంట్ చూశారు, దిల్రూబా సినిమాలో కిరణ్ అబ్బవరంని చూస్తారు. ఇది నాకు గర్వం కాదండి, ఇట్స్ ఆల్ సపోర్ట్ ఆఫ్ మై టీమ్ అండ్ మై బిగ్ మ్యాన్ కరుణ్. తను రాసిన మాటలు, తను నన్ను చూపించిన విధానం, తను డిజైన్ చేసిన ఒక క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ అమ్మాయిలు ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళి చూడండి. ఐ రిక్వెస్ట్, కన్సిడర్ ఇట్ యాజ్ మై రిక్వెస్ట్. ప్రతి ఒక్క అమ్మాయి, ఒక ఉమెన్, ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమా మీ మీద రెస్పెక్ట్తో తీసాం. అండ్ ఈ సందర్భంగా నా జీవితంలో ఉన్న ఎవ్రీ ఉమెన్, మా అమ్మ అవ్వచ్చు, నా లవర్ అవ్వచ్చు, నా ఎక్స్ లవర్ అవ్వచ్చు, నా వైఫ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో ఉమెన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మేము చూపించడానికి ప్రయత్నం చేసాం. వీళ్ళేదో ఎక్స్ లవర్ అంటున్నారు, లవర్ అంటున్నారు, సినిమాల్లో ఏమన్నా కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుందా, లేకపోతే ఫ్యామిలీలో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందా అని అనుకుంటున్నారేమో. ఐ ప్రామిస్, నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్. మీరు సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత యు ఆల్ ఉమెన్, పర్టికులర్లీ ఉమెన్ విల్ రెస్పెక్ట్ అస్. ఒక కమర్షియల్ సినిమాలో ఏ విధమైన అసభ్యకరమైన వాక్యాలు లేకున్నా ఇలా సినిమా తీస్తారా ఒక కమర్షియల్ సినిమాని మీరే అంటారు. మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరే ఆ మాట అంటారు. అండ్ కమర్షియల్ సినిమా అనుకుంటున్నారేమో అండి, ఇది కమర్షియల్ సినిమానే, కానీ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా దిల్రూబా. మీరు వెళ్ళండి, మా యంగ్ టీం మొత్తం మీకు అందరికీ ఆఫర్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఎంత గొప్పగా ఉంటుంది, ఎన్ని హిట్లు కొట్టేస్తుంది, ఎంత కొట్టేస్తుంది అన్నది మీ చేతిలో ఉంటుంది. బట్ నా గ్యారంటీ ఏంటంటే మీ టైం నేను వేస్ట్ చేయను. మీ 2 గంటల 25 నిమిషాలకి బోరు కొట్టకన్నా అరే వచ్చాం, అది నా గ్యారంటీ. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 13th వస్తున్నాను కదా, March 13th వచ్చేస్తున్నాను. ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఏదో ఆస్పెక్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నానండి, ఏదో ఒక ఆస్పెక్ట్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. లెట్ ఇట్ బి శామ్సియస్ గారి వర్క్ మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, కిరణ్ అబ్బవరం మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, రిమైనింగ్ యాక్టర్స్ మెస్మరైజ్ చేయొచ్చు. ఏదో ఒకటి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మీరు పెట్టిన డబ్బులకి మాత్రం మీకు టేక్ ఆఫ్ ఉంటుంది.
అండ్ ఐ విష్ యూ అందరికీ హ్యాపీ హోలీ. అండ్ ముఖ్యంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ ప్రతి ఒక్క తమ్ముళ్ళకి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. మీకు ఏదన్నా ఎగ్జామ్స్లో చదివేటప్పుడు బాగా చదివి హెడ్ఏక్ వస్తే దిల్రుబా సినిమాకి వెళ్ళండి, ఏం పర్లేదు, హెడ్ఏక్ తగ్గుతుంది, మీరు ఇంకా ఎగ్జామ్ బాగా రాస్తారు. లేదన్నా మేము చదువులో పడిపోయాం, ఇంట్లో పంపట్లేదంటే ఇంట్లో వాళ్ళే మాట అయినండి. ఎగ్జామ్స్ మొత్తం బాగా రాసేసిన తర్వాత దిల్రుబా సినిమాకి డైరెక్ట్గా వెళ్ళండి, మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి అండి ఇంకా థ్యాంక్ యూ అంటే అది చెప్పకన్నా ఉండలేము, బట్ మా ప్రయత్నం అయితే చేసాం ఆ 2 పదాలకు విలువ ఏంటి అని. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. నేను ఈరోజు ఉన్నానంటే కారణం మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ అండి, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిల్రుబా. సో మార్చ్ 14న థియేటర్స్లో కలుసుకుందాం. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్స్. అందరికీ నమస్కారం. లైఫ్లో మ్యాజిక్ ఒకసారి జరుగుతుంది. నాకు ఆశ్నం ఇప్పుడే. నిజమైన భావం లేని థ్యాంక్ యూకి వాల్యూ లేదు. No matter how much I prepare my speech, చివరికి చెప్పాల్సింది ఒకటే, థ్యాంక్ యూ. It all comes down to a thank you, and my heart is full of gratitude tonight. I want to thank Karun Garu. Thank you very much. Chala thanks, sir, for giving me Maggie and giving me an opportunity to debut in Telugu cinema with this soulful character that you've written. I will forever be grateful for this character. Thank you to our hero Garu. Kiran, you've been a wonderful friend, and I will always cherish this friendship that we have. Thank you so much for just having a big heart, as people have said. You're just amazing, and I hope you be the way you are and spread the happiness always. Thank you to Ravi Garu, Team Saregama, Rakesh Reddy. Thank you very much, our producers. Thank you to the direction team. Kalyan, thank you very much for helping me with my dialogues throughout. I know I've been a pain. Thank you. Thank you, Vamshi. Thank you, Home. Thank you, Krishna, Vinay. You guys have worked day and night, so thank you very much for your hard work. Thank you, Daniel, for shooting Dilruba so aesthetically well and making all of us look so beautiful with the locations. I am sure people will love the frames that you've made. Thank you, Sudhu. You are a wonder boy, Sudhu. And I really hope and wish only good things for you. No matter how much I rag you, but there's immense love and respect for you, Sudhu, for what you do. Thank you, Sai. Tish, who's not here today, Satish. Thank you to our costume department, Harsha, Arjun. Thank you, Vishalya, for always helping me with my bump, taking it out, putting it back. Thank you. Thank you, John Vijay Garu. Thank you very much for
being the villain that you are in our film. I would like to thank Sam C.S. Garu for giving us this soulful music and BGM that he's given, that we all are humming today and enjoying it. So thank you. Thank you to Praveen Garu. I don't want to miss anybody, but thank you to the entire crew. Thank you to my team, Madhav Anna, Koti Anna, Chari Anna, Karthik, Teja. Who am I missing? I'm so sorry. This must be very boring for you guys, but my heart is full of gratitude. Thank you to the media. As I've said earlier, it is through you guys that we actors can reach the audience. Our films can reach the audience. So thank you so, so much. Thank you to the audience for giving us the love that you give. We are just mere actors and you make us so big and respect us, give us so much of love. So thank you very much for the love that you've given us so far, and I hope that you enjoy our film, you like our film, you love our film, and yeah, just please watch our film on 14th of March. That's it. Thank you very much. Thank you so much. We have one question for you. Thank you to you because you're looking so pretty and you're the light of the event. Thank you so much. We have one question for you. Yeah. So Telugu అర్థమవుతుంది కదా? నాకు తెలుగు ఫ్లూయెంట్ గా రాదు, కొంచెం కొంచెం. సో ఈ మూవీలో ఎలా అయితే హెల్ప్ చేశారో ప్రెసెంట్ ఉన్న లవ్ కి, సో అలా మీరు మీ రియల్ లైఫ్ లో ఎవరికైనా హెల్ప్ చేశారా? రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ హ్యావ్ ఐ హెల్ప్ సంబడి? యా, లైక్ దిస్. యా, ఐ హ్యావ్ మెనీ అ టైమ్స్. ఓహో, ఈవిడకి క్లారిటీగా అర్థం కాలేనట్టుంది, నాకు అర్థమైంది. సో మీరు ఎక్స్గా మీ ప్రెసెంట్ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేశారా అని. యూ నీడ్ హెల్ప్? No, not me. So in your real life, did you help like this? Like the like movie? Maggie, yeah. Yeah, I have gone full on. Okay. Sir, ధైర్యవంతురాలే అయితే. Thank you so much. Thank you and all the very best. ఎస్ అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ జాన్ విజయ్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో మనల్ని ఎంటర్టైన్ చేసి సో ఇప్పుడు దిల్ రూబా ద్వారా మరొకసారి మనల్ని పలకరించడానికి And I figured out that I am not supposed to say thank you or sorry. Too many thank yous and sorries here. But I would like to appreciate the whole crew. You know, I found it very interesting how emotional the producer was. And he actually took very good care of me. You know, I talk so much. I'm always saying something, a story or this, that. He'll quietly listen to me. And he's very nice that way. And also I love to eat. He took very good care of me. Wherever I went, I got this ragi and that natukodi. Amazing. And also they took very good care of me in the place where I was staying. And everywhere they were very nice. And that whole team. And thanks to Mr. Vamsi for actually teaching me Telugu and make me speak the language right. And I'm sure you would see it, how I have spoken Telugu on screen. And Director Garu, I'll always come tell him that, you know, this I would do this scene like this, sir. Ipdi nadikalama, ipdi pannalama, ipdi pannava. He will listen to me, super sir. And finally he will say, sir, do this. So whatever happens, whatever I tell him, finally I have to do what he says. And finally I figured out that it is very easy for me to imitate exactly what he does. He had a long hair and he behaved like the same character. And thank you very much. I'm not supposed to say thank you. Oh God, take it back. Sorry. Oh, sorry also, take it back. So he actually, I loved him. Yeah. He's so lovable and he brought out that beautiful character in me. And cameraman, I don't know how good looking I am, but he actually made me look very good with her hair and the light what he gave in as a villain. And they tried to project me as
little different from the rest of the villain characters, whatever I have done. And thanks to the heroines, and they will be very sweet. Once again, thanks. So the life doesn't go without thanks and sorry, but I don't know how he has made the movie without thanks and sorry. Kiran Abhavaram, great gentleman, and very down to earth, and he's very sweet to talk to, and he knows exactly what he wants and what he is doing. And it's great to work with a hero like that. And the heroines, both of them, very sweet of them to be accommodating a villain like me. Thank you very much for giving me this opportunity. Thanks a lot once again. మెసేజ్ చెప్పాలి అనుకుంటే ఆర్ఎల్ సారీ చెప్పాలి అనుకుంటే చెప్తారా? ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం మెసేజ్ చెప్తారు? See, actually, I can't say sorry or thanks to my. Oh, actually, I can. You know, I will say thank you to my ex because I found my wife. And yeah, I'm very glad that she's the, what do you call the nutrition, the advisor for my wife. Oh. So, Oh. I'm saying, and she always says that John Vijay, you married John Vijay, I don't think you're going to diet because he eats so much. Oh. I'm say sorry. Hey, they both are in touch. They both in touch. They'll talk Yeah. regularly. Yeah. అమ్మో బాబోయ్ మహాన్ బావుడే అసలు మామూలుగా కాదు. Because I think that they know exactly, like, you know, I love my wife and that was ex. There's a lot of Okay. difference. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో My మచ్. pleasure. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో మామూలుగా కాదు, అయితే రియల్ లైఫ్ లో జరిగింది కాబట్టి I want one teddy bear so I can give both my ex and my wife. ఓకే రెండు ఇవ్వండి అమ్మా, రెండు టెడ్డీ బేర్లు అంటే ఇవ్వండి. వాళ్ళ వైఫ్ కి వాళ్ళ ఎక్స్ కి రెండు కావాలంట ఆయనకి. ఎంత స్వీట్ ఈయన. Thank you very much once again for you. రెండు రెండు టెడ్డీ బేర్లు, ఒకటి మీ వైఫ్ కి ఒకటి మీ ఎక్స్ కి. థ్యాంక్ యూ. సార్ విశ్వకరణ్ గారు ఏం జరుగుతాయో, ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో, యూట్యూబ్లో ఏమేం తమ్నైళ్ళు చూడాలో బాబోయ్. ఓకే, ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ క్యూటెస్ట్, ఆర్ బ్యూటిఫుల్, ఆర్ అంజలి రుత్ సార్ థిల్లాన్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి. హలో హాయ్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ ఆడియన్స్కి అండ్ కిరణ్ ఫ్యాన్స్కి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ దాట్ మీ ఈరోజు నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జాయిన్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, చాలా యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్. సో ఐల్ గో ఇన్ ఆర్డర్ బికాస్ ఐ డోంట్ మిస్ ఎనీ వన్, బికాస్ this is the main day before the final release of our film Dilruba. So starting from our producers, Ravi Garu, Shivam Celluloids, ee film to producers ki debut chestunnanu, and Saregama is launching over here with already chala music to establish ayyaru, but ippudu they are also launching as producers. So welcome here. Thanks a ton to the entire team of Saregama, Sahil, Ashish, everyone. Thanks a ton, and I'm really happy. I'm sure this is a beginning of a lot of work that we're going to do together. And Shivam Celluloids, Ravi Garu, Kalyan Garu, Rakesh Reddy Garu, chala thanks. You guys have been very, very supportive, and it's been such a pleasure and so happy working with you all. Thank you so much. Then, of course, our entire team. Firstly, let me start with the opportunity Naku, who's given me this big opportunity. Na amazing director Karun Garu. I think I only had to actually act Anjali, but I think you were not only living Anjali, but you were living every character. And I think that is the commitment that I absolutely love about you. I cannot thank you enough for giving me this opportunity, not only to be a energetic girl, but also with so much good dialogues, chala emotional variation undi. So for me as an actor, it is so satisfying to do a character like Anjali. So thank you so much, and I know this is going to be a blockbuster start for you, and then you're going to be very, very busy.
And all the technicians, music, Sam C.S. Garu, I think he's not here today, but the songs, I think Ipudu songs and trailer chala hit ayaru already. So me audience ki chala thanks, but also Sam C.S. Garu ki chala thanks because every song ki chala different music, chala different emotions express chesaru through the music. So I think he's done an amazing job. Lyrics, Bhaskar Garu. Naku actually, I don't know so much Telugu, but na English to translate chestunnanu. So even in English ki kuda chala deep meaning undi lyrics ki. So I think he's done an amazing job. If he's here, thank you so much. Then art, DOP for making all of us look so stunning. Yeah. Vishwa Garu, thank you so much. I think we've not spoken a lot on sets because you used to be busy doing your work and I used to be busy doing my role of Anjali. But I think you made all of us look even better on screen. So thank you so much. And of course, the art, Sudhir, where is he? Thank you so much. I think we usually don't focus so much on, what's going behind us in the art. But when we see it on screen, we're like, wow, what's this going on at the back? And it looks so amazing, especially that when I say Cheppu Bay, that entire whole church, setup has come out so beautiful, and I'm sure so much else also in the film. The entire direction team, Sai, Om, Vamsi, Suresh Karu, na associate director, chala supported Charu. And Kalyan, thank you so much, yaar, for helping me with all my dialogues. I don't know what I would do without you, without Karun, to how to play Anjali. So thank you so much. Harsh, Arjun, thank you so much for making Anjali look so cool and so much in sync, and of course all the characters. And of course all the costume assistants sitting there. Thank you so much for, being so supportive and making Anjali look her best. Am I missing anyone? Oh yes, my team, usually, of course, technicians ki and, actors ki chala, thank you, we say a lot of thank you. But na hair makeup team, na assistant, so Ravi, Pooja, Kinjal, Geeta, Ritika, all of them, Anjali looks the way she looks because of them. So thank you so much. And my agency, Blinders, Karthik, Venki, thank you so much for all your support. And the entire cast, I think, John sir, Nazia, you all have done your role so brilliantly. And I think it completely writes the story. Kranti, I don't know if he's here. He's also done such an amazing job. And lastly, audience ki, I can't aim cheptunanu, but chala naku support icharu starting to Krishna Arjuna Yudham to na film Ashoka Vanamlo to chala support icharu, chala prem icharu. So 14 March ki kuda chala na team ki Anjali ki support and me prem me support kavali. So please, Holi Day kai chala colorful celebrate chedaniki 14 March ki me family to, me friends to, me lovers to, me exes to, theatre ki vachi and support our film. And I'm 100% sure Nijamka me disappoint avaledu, you will be entertained like anything. That is 100%. And media ki all journalists ki chala thanks. Naku chala support icharu, na team ki chala support icharu. So thank you so much for coming and covering the event. And yes, that's about it. Anjali chala fresh character, chala new character undi. Na vere roles ki koncham chala different actually. Chala commercial zone ki undi. So it will be a treat for the audience also to watch Rukshar also in a different zone. So thank you so much. And 14 March, we will see you in the theatres with Dilruba. Thank you so much. Thank you, Ruksar Garu. Thank you so much. Meeku kuda oka question. Okay. So ఆవిడని అడిగా మిమ్మల్ని అడగకపోతే ఎలా? సో మీరు మీ లైఫ్లో మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? మెసేజ్? యా.
but I don't know if he's listening, or he's listening, no. But okay, if he is, I think time ki usually when breakup happens, ex ki chala negativity, chala hurt undi, which is normal. But కొంచెం time tarvata, realize avutundi that it was all for the best. Move on, you heal, you feel, okay, no problem, it's okay, not an issue. Whoever is meant for you in your life will come. So I hope you are happy, because I am also very happy. That's so lovely. Thank you so much. So అప్పుడు అలా బ్రేకప్ అయింది. వాళ్ళందరూ రోజు ఆలోచన ఏంటి తెలుసా, మాకు ఎవడైనా ఒక హీరో దొరుకుతాడా, ఆడితో కథ చెప్పించుకుందామా, ఓకే చేయించుకుందామా, లేకపోతే నాకు ఎవడైనా ప్రొడ్యూసర్ దొరుకుతాడా, కథ చెప్పించుకుందామా అని. నా లైఫ్లో ఆ మ్యాజికల్ మూమెంట్ చాలా అందంగా జరిగింది. ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. నాకు కిరణ్ గారు దానికి ముందు ఒక సంవత్సరం ముందు పరిచయం. నాకు కిరణ్ గారి కథ వేరే కథ చెప్పడానికి వెళ్తే ఆ కథ నచ్చలేదు, కానీ నువ్వు నరేషన్ నచ్చింది కరుణ్, నువ్వు సినిమా చెప్తే నేను వింటా, ఎందుకంటే ఆయన లైనప్లో అప్పటికి 6 సినిమాలు ఉన్నాయి. సరే సార్ నేను ఒక మంచి కథతో వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. నాకు ఆకలి, స్ట్రగ్లింగ్, అంటే ఎవరిని డబ్బులు అడగలేము. అప్పటికే వచ్చి 8 ఏళ్ళు అయిపోతుంది. మధ్యలో డైరెక్షన్ ట్రయల్స్ అని చెప్పి రైటింగ్ ఆపేసాం. అడిగితే మొహమాటం, దిగిపోతామేమో అని, ఎవడో మనల్ని పిలవాడు, ఎందుకంటే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడని. అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న ప్లేస్లో చేద్దామా వద్దా అని ఒక గంట ఆలోచించి ఒక చిన్న ఫోన్ కాల్ కొడితే, నేను ఒక గంటలో రాయచోటు వెళ్ళిపోతున్నాను బ్రో, నువ్వేమన్నా రాగలవా అన్నాడు. కోవిడ్ దాటుతున్న టైం అది. కిందకు వస్తే బండిలో పెట్రోల్ లేదు, జేబులో రూపాయి లేదు, ఉన్నాయి జాగింగ్ షూ ఉన్నాయి, అవి వేసుకుని ఆ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన ఫోన్ చేస్తున్నాడు, బ్రో ఎంతసేపు పడుతుంది ఇంకా అంటే, వచ్చేస్తున్నాను బ్రో అని. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు, ఏంటి చెమట్లేంటి ఎలా వచ్చారంటే, లేదు సార్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి. పిచ్చా నీకు అవును 7 కిలోమీటర్లు కచ్చప్తంగా నడుచుకుంటా వస్తావా, సరే వింటాను, ఎంతసేపు చెప్తాను, నేను ఆయాసపడతాను అంటే చెప్పేస్తాను సార్ ఫుల్ అంటే, బ్రో నువ్వు ప్రెజర్లో ఉన్నావు, ఫస్ట్ 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు, నచ్చిందంటే ఫుల్గా విన్నావు అన్నాడు. అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నాకు ఆ రోజు నుంచి డౌట్ ఏంటంటే, ఈయన సినిమా హిట్ అవుతుందో లేకపోతే ఫ్లాప్ అవుతుందో, కానీ నెక్స్ట్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. నాకు భయం ఏంటంటే, వెనరా భాగ్యం విష్ణు కదా, నందు అన్న నేను మాట్లాడుకునే వాళ్ళు, అప్పుడు ఇంకా మా ఇద్దరు సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. అలా ఎస్ఆర్ కొట్టేశాడు అన్న ఈయన, సమ్మతం కూడా కొట్టేస్తున్నాడు ఈయన, మరి నెక్స్ట్ ఏంటన్న పరిస్థితి, పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళిపోతాడేమో, మనకు దొరకడేమో, అసలు భయం వేసేస్తుందన్న అని చెప్పి నాకు ప్రతిరోజు టెన్షను. నందన్ అడిగితే నందన్ అంటాడు, నువ్వు టెన్షన్ పడకు, ఇంకేమన్నా దాన్ని ఏం చేయలేము అంటాడు. నీ అమ్మ ఇంత పులుగా చెప్తున్నాడు ఏంట్రా బాబు, నాకు టెన్షన్. నేను వారానికి 3 సార్లు ఫోన్ చేసేవాడు ఆయనకి. ఆయన షూటింగ్లో ఉండేవాడు, 3 షెడ్యూల్ చేసేవాడు, 3 షిఫ్ట్లు. ఫోన్ చేస్తే నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా, నేను చెప్పాను కదా, నీ మాట ఇచ్చి నాకు నమ్మకం లేదు నిజంగా. ఎందుకంటే ఆయనతో అసోసియేటెడ్ ట్రావెల్ అయిన విశ్వాస్ గారు కానీ వీళ్ళందరికీ ఆ జర్నీ తెలుసు, నాకు తెలియదు. నేను అప్పుడే కథ చెప్పాను ఆయనకి, అంతే. ఇప్పుడు ఆయనకు ఎస్ఆర్ కొట్టేశాడు, వస్తున్నారు ప్రొడక్షన్ హౌస్లో అందరూ వస్తున్నారు, ఒకవేళ నన్ను పక్కన పెట్టేసి నా పరిస్థితి ఏంటి. ఆయన రోజు పిలిచాను, నా భయాన్ని అర్థం చేసుకుని కూర్చోబెట్టి చెప్పాడు, నేను ఒకసారి మాట ఇచ్చినట్టే ఆ మాట అయితే దాటను, నీతో నేను సినిమా చేస్తున్నాను, ఎవరు అడ్డొచ్చినా, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు వచ్చినా, ఎంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చినా, నీ సినిమా చేసిన తర్వాతే వెళ్తానన్నాడు. నా సినిమా కోసం ఆయన అలాగే స్టాండ్ బై ఇచ్చాడు. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గట్ సార్. ఎందుకంటే ఒక చిన్న హోప్, నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్, ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ చేశాడు, మా అందరికీ ఒక హోప్ ఇచ్చావు, కిరణ్ దగ్గరికి వెళ్తే సినిమా జరుగుద్ది అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ప్రాసెస్లో ఈ దిల్రుబాని నేను ఒక్కటే కసి పెట్టుకున్నాను, నా హీరో 9 సినిమాల కన్నా నా 10వ సినిమా హీరో, నా 10వ సినిమా చేస్తున్నప్పుడు కత్తిలా ఉండాలి, ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి, శివ సినిమాలో నాగార్జునలా ఉండాలి, కోపం చూపిస్తే. ఇదే నా టార్గెట్. నేను చెప్తున్నా, కేసీపీడి సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు, కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్కి. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి ఇది. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను ఈ కంగారులో. నేను మొదటిసారి సినిమా చూసింది 70mm థియేటర్లోనూ, 70mm కాదు, మా ఊర్లో ఉన్న థియేటర్లో, ముగ్గురు మనగాల సినిమా. మా నాన్న చేతకు మీద తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి. ఆ చిరంజీవి గారు 3 క్యారెక్టర్లు చేస్తామంటే నాకు సినిమా అంతా ఒకటే డౌట్, ఈయనేంటి ముగ్గురు కనిపిస్తున్నాడు, వాళ్ళ అమ్మ ముగ్గురిని కనిపిస్తుంది ఏంటది. కిందకు వచ్చి సినిమా ఇంటర్వెల్ అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత చేతకు మీద వెళ్తుంటే మా నాన్న రివ్యూ అడుగుతూ ఉంటాడు అనమాట. మా పెద్దోడిని అడిగాడు, మా పెద్దోడు ఏదో చెప్పాడు, మా అమ్మని అడిగాడు ఏదో చెప్పింది, నేనేం ఆలోచిస్తున్నాను, డెప్ మీద ఎలా కొట్టి ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదన్నా వాళ్ళ అమ్మ ఒకేసారి ముగ్గురిని ఎలా కనిపిస్తుంది, అలాగే సేమ్ యాజిటీజ్ ఎలా కనిపిస్తుంది, వాళ్ళు ముగ్గురు హీరోలు ఎలా అయిపోయారు అడిగా. వారు పిచ్చాడు, దాన్ని సినిమా అంటారా అన్నాడు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ బీజం పడింది అక్కడే. మా నాన్న తీసుకెళ్ళిన ముగ్గురు మనగాల సినిమా. అతను నా మొదటి హీరో, ఏది చిరంజీవి గారు. నేను థియేటర్లో చూసిన, నన్ను ఇన్స్పైర్ చేసిన హీరో. నా మొదటి హీరో కిరణ్ అబ్బవరం. నేను సినిమా చేసింది ఇది ఎప్పటికీ ఎలా నిలిచిపోద్ది. గూగుల్లో నేను రేపొద్దున ఎవరితో అయినా చేయొచ్చు, ఆయన ఎవరితోనైనా ఎంత పెద్ద డైరెక్టర్లో అయినా చేయొచ్చు.
కానీ కరుణ్ గారు ఫస్ట్ సినిమా హీరో ఎవడంటే కిరణ్ గారే. లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. ఎంత లవ్ చేస్తున్నానంటే నీ కోసం ఏదైనా చేసేంత పిచ్చి. కేసీపీడీ కావచ్చు, ఏదైనా నువ్వు రాయమంటే డైలాగులు 100 రాస్తా. నిన్ను చూపించడానికి ఎలివేషన్ ఇవ్వరు నీకు, నిన్ను చూపించడానికి, నీ క్యారెక్టర్ చూపించడానికి ప్రతి క్షణం నేను రాస్తా. థ్యాంక్ యూ. నిన్న షో చూసి మీరు కూర్చుని పక్కన కూర్చుని ఒక మాట అన్నారు, పగల దుబ్బావు ఇంకేం కంగారు పడకు, 14వ తారీఖున థియేటర్లో కూర్చోదు, తడి కొట్టేసుకుని పడుకో అన్నారు. రాసి పెట్టుకోండి మీరు కూడా. 14వ తారీఖు మార్నింగ్ చూసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అయితే కిక్ ఫీల్ అవుతాడు. తర్వాత నాతో చెప్పేది ఏంటంటే ద న్యూ అవతార్ ఆఫ్ కిరణ్ అబ్బవరం అని చూసానని చెప్తారు. డామ్ షూర్. థ్యాంక్ యూ, లవ్ యూ అందరికీ. లవ్ యూ ఆల్ మై దిల్రూబాస్. కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు సార్, లైక్ కళ్యాణ్ రెడ్డి గారు, సంతోష్ గారు, తరుణ్ గారు. సారీ ఫర్ ఎవ్రీథింగ్. అంటే కొంచెం కంగారులో ఉన్నాను, అండ్ టైం కూడా 10:15 అయిపోయింది. జనాలు కొడతారు. ఇంకా బ్రహ్మానందం గారు చెప్పినప్పుడు క్లాసుల టైం ఇది. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ యంగ్ జనరేషన్ అందరికీ దొరికిన వరం ఆర్ కిరణ్ అబ్బవరం. మ్యాషప్ వీడియో చూసాక ఆయనను పిలిచేద్దాం. హియర్ వి గో, కిరణ్ అబ్బవరం గారు, స్మాషప్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్.